అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం 9వ తారీఖు ఏప్రిల్న మొదలవుతుంది. ఒక సంవత్సరం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంవత్సర ఫలితాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వాళ్ళ స్థితిని బట్టి చూస్తే గురువు యొక్క మార్పు, ద్వితీయాధిపతి వ్యాపారానికి ఏకాదశాధిపతి వెళ్ళి 4వ ఇంట్లోకి రావడం చాలా గొప్ప విషయం. పిల్లల చదువులో ముందంజ వేస్తారు. డబ్బు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నవన్నీ వస్తాయి. కుటుంబంలో సంతోషం బాగా కలిగి ఉంటుంది. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలతో ఈ సంవత్సరం అంతా వ్యాపారంలో ముందుకు వెళ్తారని కుంభరాశి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. శని లగ్నంలోనే ఉండడం వల్ల, కుంభరాశిలో ఉండడం వల్ల మంచి ఫలితాన్నే ఇస్తాడు. ఏలినాటి శని తన సొంత పిల్లలు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఎటువంటి హామ్ కూడా చెయ్యడని చెప్పేసి తెలియజేసుకోవాలి. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొంటారు, ఇల్లు కొంటారు. అలాగే సంతానం అభివృద్ధి కలుగుతుంది. అలాగే తెలివైన నిర్ణయాలు, స్పోర్ట్స్లో రాణింపు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు ఏమీ లేవు. శత్రువులు మిత్రులవుతారు. భార్యాభర్తల మధ్య మంచి సయోధ్య కలిగి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. అదృష్టం ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది. తండ్రి నుంచి రాసిన ఆస్తులు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చాలా ముందుకు వెళ్తారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మరి కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొంతవరకు రాహు ద్వితీయంలో ఉండడం, కేతు అష్టమంలో ఉండడం, ఆ 2 గ్రహాలకు పరిహారం చేసుకోవడం మంచిది. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా thesimpleastrologer.com అని చెప్పేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, సంపూర్ణమైన మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా నా పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తారని, అవి లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో బాగా మాట్లాడతాను. మీ జాతకాలు కూడా మీకు మెయిల్ చేస్తాను. గురుదక్షిణ కూడా తీసుకుంటాను. నమస్కారం, మీ గోపాల అయ్యంగార్.